నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి కీలక పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే చరిత్ర పుటల్లో తలుక్కుమని మెరిసేటువంటి పదాలు కొన్ని, చరిత్ర గతికి కేంద్ర బిందువులుగా మారి భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేటువంటి పదాలు మరికొన్ని. ఇలాంటివన్నీ అనంత కాల గమనంలో అవశేషాలుగా మిగిలిపోతున్నటువంటి ఈ రోజుల్లో జీ రామ్జీ అనేటువంటి ఒక పథకం మరో చరిత్రకు శ్రీకారం చుడుతుందా? కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి మహాత్మా గాంధీ పేరు మార్పు అనేటువంటి ఈ పథకం ఈ రోజు విపక్షాలకు సంబంధించి కీలకమైనటువంటి అస్త్రంగా మారబోతుందా? దీనికి సంబంధించి పార్లమెంట్ లో చర్చ జరిగింది, ప్రతులు చించుకున్నారు, మరి ముఖ్యంగా వాకౌట్లు చేశారు, ధర్నాలు చేశారు, ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. లోక్సభలో రాజ్యసభలో గంటల తరబడి చర్చలు జరిగినాయి. కొన్ని కీలకమైనటువంటి అంశాలు, గ్రామ సభలకు సంబంధించి గ్రామాలకు సంబంధించిన వ్యతిరేక బిల్లు అని విపక్షాల దగ్గర నుంచి ఆరోపణ వస్తుంది. పేదల హక్కుల మీద దాడి చేస్తున్నారు అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది. అసలు ఎందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇంత రచ్చకు కారణం ఏంటి? పార్లమెంట్ లో చర్చ సందర్భంగా జీ రామ్జీ పథక పేరు మార్పుతో కోల్పోతున్నటువంటి అవకాశాలు ఏంటి? మొత్తం మీద ఈ పథకం మార్పులో వచ్చినటువంటి ఫలితాలు ఏంటి? ఎందుకంటే ముందు నుంచి మహాత్మా గాంధీ పేరుతో ఈ పథకం లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం చూసుకున్న క్రాష్ పథకంగా, జవహర్ రోజ్గార్ యోజన పథకంగా, సంపూర్ణ రోజ్గార్ యోజన పథకంగా, దాని తర్వాత వచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా, ఇప్పుడు జీ రామ్జీ పథకంగా పేర్లు మార్చిన దాంట్లో ఉన్నటువంటి ఫలితాలు ఏంటి? సో వ్యక్తుల పేర్లతో పథకాలకు వచ్చేటువంటి ప్రయోజనాలు ఎంతవరకు ఉన్నాయి? ప్రస్తుతం జరుగుతున్నటువంటి రచ్చ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మెగా డిబేట్ ని ప్రారంభిద్దాం. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు, అదేవిధంగా బాలగురవ బాబు గారు, తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మరి కాసేపట్లో నాతో పాటు జాయిన్ అవుతారు మెగా 9 టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆనంద్ గారు. సో అందరికీ నమస్కారం అండి. సో రామ్మోహన్ రావు గారు, మీతో నేను ప్రారంభిస్తాను. ఒకరు గాంధీ అంటారు, ఒకరు నెహ్రూ అంటారు, ఒకరు పటేల్ అంటారు, కానీ వాళ్ళందరూ సంఘటితంగా పోరాటం చేశారు, దేశానికి స్వాతంత్రం తెచ్చారు. కానీ ఇప్పుడు వ్యక్తుల పేరు మీద వస్తున్నటువంటి ఈ రాజకీయం ఏంది? ఈ రచ్చకి ఎక్కడ పులి స్టాప్ అంటారు? మీకు, మహేందర్ రెడ్డి గారికి, బాలరాజు గారికి మరియు ఆనంద్ గారికి అందరికి నమస్కారం. మెగా న్యూస్ ప్రేక్షకులకు కూడా కొంచెం చరిత్ర చెప్పుకుందాం. నా ఉద్దేశం ఏంటంటే కేవలం పేర్ల మీద రాజకీయం నడుస్తుంది. ఇప్పుడు పేరులో నేముంది అని నిన్న వ్యాసం రాశాను. పేరులో నేమ్ NAME కదా, పేరులోనే ఉంటది. కానీ పేరు మీద కంటే పథకంలో ఏ మార్పులు చేశారు, కొత్త చట్టంలో ఏమున్నది, పాత చట్టంలో ఏముంటే ఏమైనా మార్పులు చేశారని కాంగ్రెస్ వాళ్ళు చెప్తలేరు, బీజేపీ వాళ్ళు చెప్తలేరు. అంటే వాళ్ళు విమర్శించడం కాదు, అసలు పేరు మీద పెద్ద గొడవ జరుగుతుంది, అసలు విషయానికి పోతలేరు అంటున్నాను. ఇందులో లోపల చెప్తాను, మంచి కూడా చెప్తాను. నేను ఒక విషయం చెప్పాలంటే మొదటి నుంచి కూడా మనకు గ్రామీణ అభివృద్ధి పథకాలు, ముఖ్యంగా ఈ రోజ్గార్ పథకాలు ఇవాళ కొత్తగా వచ్చినాయి కావు. నెహ్రూ కాలం నుంచే RLEGP, NREP ఇట్లా రకరకాల పథకాలు ఉండేవి. చివరికి అవన్నీ కూడా గ్యారంటీ కాదనమాట, అంటే హక్కుగా లేవు. ఆ తర్వాత నేను గ్రామ సర్పంచ్గా 40 ఏళ్ల క్రితం ఉన్నాను. అంటే 37 ఏళ్ల క్రితం రాజీవ్ గాంధీ గారు JRY తీసుకొచ్చినప్పుడు కూడా నేను సర్పంచ్గా ఉన్నాను. అప్పటికైనా అంతకుముందు నిధులు ఎట్లా లేకుంటే తర్వాత ఎట్లా వచ్చినా కూడా చెప్తాను నేను. ఆనాడు కూడా JRY నిధులు కూడా గ్రామంలో 2 రకాల పనులు చేసేవాళ్ళు. అంటే జవహర్ రోజ్గార్ యోజన కదా అది. అంటే జవహర్లాల్ నెహ్రూ మీద అప్పటిదాకా అంతకుముందు ఉన్న పథకాలన్నీ కూడా గ్రామీణ అభివృద్ధి పథకాల్లో చెప్పాను కదా, నేషనల్ ఎంప్లాయ్మెంట్ రూరల్ మిషన్ అని చెప్పి, RLEGP అని ఇట్లా రకరకాలుగా ఉండేవి. ఆ తర్వాత వచ్చింది దాన్ని చూసుకుంటే ఈ నరేగా వచ్చింది. మొదలు గాంధీ మహాత్ముల పేరు లేదు, విజయపాడు అంటుంది కరెక్టే. మనకు నరేగా వచ్చింది ఏంటంటే ఒక చట్టంగా వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు 3 మంచి చట్టాలు తీసుకొచ్చింది సిరాజ్ గారు. మొట్టమొదటిది 2005లోనే 3 చట్టాలు. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలతో మన UPA 1 గవర్నమెంట్ ఉండే. నెంబర్ 1 ఇది నరేగా. నెంబర్ 1 అంటే గ్రామీణ ప్రజానికానికి, ముఖ్యంగా రైతు కూలీలకు, రైతులకు మంచి ఉపాధి పథకం అని. రెండోది ఏంటంటే మనకు గృహహింస వ్యతిరేక చట్టం. గృహహింస వ్యతిరేక చట్టం 2005లో వచ్చింది. సమాచార హక్కు చట్టం, అంటే పాలన గుప్పిట మూసి ఉండొద్దు, పాలన రహస్యాన్ని బట్టబయలు చేయాలి, పాలనా రహస్యాలను బట్టబయలు చేసే బ్రహ్మాస్త్రం అని చెప్పి వాటి మీద మేము ట్రైనింగ్, యాజ్ అడ్వకేట్ గా ట్రైనింగ్ కూడా ఇచ్చాను నేను. ఈ 3 పథకాలు నాడు మంచి పెట్టున్నాను. ఎప్పుడైతే NREP మన నరేగా వచ్చిందో, నరేగా వచ్చిన తర్వాత గ్రామీణ ప్రజానికుల్లో చాలా మార్పు వచ్చింది. గ్రామంలో డబ్బులు ఆడినాయి. ఎప్పుడు కూడా ధనవంతుడు రోజుకు 10,000 సంపాదించేవాడు 1000 కూడా ఖర్చు పెట్టాడు. కానీ ఆ 100 రూపాయల కూలి వస్తే సాయంత్రం కల్లా నూనె, ఉప్పు, మిరపకాయ అన్ని కొనుక్కుంటాడు, ఖర్చు పెట్టేస్తాడు. దానివల్ల మళ్ళీ ట్యాక్సెస్ వెనక్కి వస్తాయి కదా. అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆనాటి నుంచి ఈనాటి దాకా, అప్పుడు నరేగా కావచ్చు, వాళ్ళ పేరు మారవచ్చు, అది పనికొచ్చింది అంటున్నాడు. కానీ కూలీ రేటు చాలా తక్కువ ఉండేది. అది గతంలో ఇంకోటి ఏముందంటే వ్యవసాయ సీజన్ లో పనులైనప్పుడు మాత్రమే, పనున్నప్పుడు మాత్రమే కూలీల కొరత ఏర్పడేది. పనులు దాని తర్వాత వాటికి ఖాళీగా ఉండేవాడు. చాలా మంది రోజు కూలీ లేక బతుకులు ఆగమనే పరిస్థితి ఉంది. సరిగ్గా వాటికి 20 ఏళ్ళు అయింది ఏది నరేగా వచ్చిన తర్వాత. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మార్పులు చూసుకుంటే ఒకటి, అందులో అవినీతి ఉంది, 2 ఉన్నాయి. కానీ స్వయంగా
మనకు మోడీ గారు ఏమన్నారు, ఆయన వచ్చిన కొత్తలో 10 ఏళ్ళు నడిచిన తర్వాత పథకం 2014 ఆయన వస్తే ఆయన ఏమన్నారంటే, ఇది మట్టి అటు ఇటు మోసేదే కదా, మట్టి పనులు తప్ప ఇంకోటి ఏం లేదు అని అన్నాడు. గుంతలు తీయడం గుంతలు పూడ్చడం అన్నాడు. అంటే ఒక్కోసారి ఏమైందంటే చిన్న మాటనే చాలా పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏది మనకు వ్యవసాయం దండగా అన్నడో లేదో తెలియదు కానీ వ్యవసాయం దండగా అంటే ఆయన విమర్శిస్తాం. అట్లాగే వరి వేస్తే ఉరి అంటే అన్నాడు ఏది కేసీఆర్, ఆయనను విమర్శిస్తాం. కనుక ఒక మాట జారడం ఈజీ, కానీ అది జీవితాంతం గుర్తుంటది. ఇప్పుడు ఏమైందంటే 2014 ఆయన అన్న మాట ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎత్తి చూపెడుతున్నారు. అసలు పేరులోనే ఏముంది అంటున్నాడు. పేరులో కూడా కొన్ని పథకాలు గమ్మత్తుగా ఉంటాయి. నరేగా ఎంత మంచి పథకం, నరేగా పేరేంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగు చేసే దాంట్లో మహాత్మా గాంధీ పేరు పెట్టడానికి ఒక అర్థం ఉంది అంటున్నాడు. భారతీయ ఆత్మ గ్రామాల్లో ఉందని గాంధీ మహాత్ముడు అన్నాడు. గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్నాడు. కనుక ఆయన పేరు పెట్టడంలో తప్పులేదు అంటున్నాడు. అట్లా అనుకుంటే దేశంలో అనేక పథకాలకు అన్నిటికీ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ చూశాం కదా. సంజయ్ గాంధీ బతికిపోయి ఆ పేరు పెట్టలేదు. కనుక ఇవాళ అన్నిటికీ కూడా ఆ పేరు పెట్టే సందర్భం చూసిన కాదంటలేదు నేను. కానీ ఎప్పుడైతే మహాత్మా గాంధీ పేరు పెట్టినరో ఒకసారి పెట్టినప్పుడు తీసేయడం ఎందుకు అంటున్నాడు. కొన్ని కొత్త పథకం విషయాలకు వస్తే కూడా ఈ పథకం పేరు గురించి మాట్లాడి తర్వాత దీనిలో ఏం లోపాలని చెప్తాను నేను. కొత్త పథకం పేరు పెట్టేటప్పుడు కూడా నోరు తిరగని పథకం అంటున్నా. ఉదాహరణకు గ్రామీణ వికాస్, మన మన భారత్ వికాస్, అట్లాగే జీ, మళ్ళీ రామ్జీ. జీ అంటే ఏంది, గ్యారంటీ. తర్వాత రామ్జీలో ఏముంది, మనకు రోజ్గార్, మనకు అజీవికా మిషన్, మళ్ళీ గ్రామీణ లాస్ట్ పెట్టిండ్రు. అంటే ఏమైంది, మొత్తం మీద రామ్ అనే పదం కనిపింది. నా పేర్లో కూడా రామ్ ఉంది, తీసేస్తానని ఉంచుకుంటా, ఈ హేతువాది నేను ఉంచుకుంటా. ఎందుకంటే తల్లిదండ్రులు పెట్టే పేరు ఉంచుకుంటా అనుకుంటాను, ఎవరైనా తీసేస్తా అనుకోడు కదా, వేరే పేరు పెట్టుకోం కదా. ఇది అంతే అంటున్నాడు. ఇందులో 3 లోపాలు 3 మంచి కనపడుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళేమో గాంధీ మహాత్ముని ఫోటోలు పెట్టి వాళ్ళు తిరుగుతున్నారు. అసలు పేరు గురించి ప్రచారం ఎక్కువ చేస్తున్నారు. ఇటు పక్కనే వీళ్ళు రామ్ అంటే ఉంటుంది తప్ప రాముని ఎందుకు పెట్టుకోవద్దని వీళ్ళు అంటున్నారు. రాముడికి గాంధీకి పోటీ పెట్టారు. ఈ 2 తప్పు అంటున్నారు. ఇవాళ ఇందులో లోపాలు చెప్తా, మంచి చెప్తా. మంచిది ఇంకో అంశం కూడా రామ్మోహన్ రావు గారు, మహాత్మా గాంధీ అంటారు, హే రామ్ అనేసి. సో ఆ అంశాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. అందుకనే కదా నేను ఆ రాముని ఎందుకు తీసుకొచ్చారు అంటున్నాను నేను దీనిలో. అంటే ఈ పదం కలపడానికి చూడండి, నేను అడ్వకేట్ గా గతంలో 2 చట్టాల గురించి మాట్లాడాను నేను. మీకు తెలుసు సిరాజ్ గారు. ఏంటంటే మన సిఆర్పిసి సిపిసి మంచి ఉంటే దాన్ని పెట్టి సంస్కృత పదాలు పెట్టి రకరకాలు చేసి చూసాం కదా. నాకు కూడా నోరు తెలియదు. అన్ని భారత్ మనకు పేరు పెట్టారు కదా. ఆఖరికి ఏమైంది, సంస్కృత పదాలు పెట్టేవారికల్లా కొత్త అడ్వకేట్లకు కాదు, పాత అడ్వకేట్లు మాలాంటి వాళ్ళకి 40 ఏళ్ళు అడ్వకేట్ నేను, మాలాంటి వాళ్ళకి ఆ చట్టాలు పాతదే నాకు ఇప్పటికి సిఆర్పిసే గుర్తుంటుంది. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ పేరులో ఏముంది అంటున్నాను. ఇప్పుడు అజీవిక అంటే ఏమో అర్థం చెప్పాలి, ఏంది బీజేపీ వాళ్ళు చెప్పాలంటున్నాను. అజీవిక అంటే నాకు ఇప్పటికి అర్థం కాలేదు. నేనైతే ఎంఏ తెలుగు చదువుకున్నాను, అజీవిక అంటే ఎందుకు తెలియదు. అందుకని ఏమంటున్నా అంటే సావు మరణం లాగా సమాసాలు, ఒక సంస్కృత సమాసం ఓ తెలుగు మాట్లాడితే ఎట్లా ఉంటుందో ఇది అట్లా ఉంది అంటున్నాను నేను. ఇప్పుడు చూడండి, మన గ్రామీణ వికాస్, గ్యారంటీ, అజీవిక, రామ్, మన ఏమంటారు నాకు అదే గుర్తు కూడా వస్తలేదు. అజీవిక మిషన్, జీ గ్రామీణ లాస్ట్కి వచ్చి ఒకటి గ్యారంటీ, ఒకటి జీ, 2 రామ్జీ అనుకు, జీబీవిజీ, రామ్జీ అని పెట్టారు. దీనిలో ఏమంటున్నానంటే ఇలా 2-3 పొరపాట్లు. ఒకటేమో 100 రోజులు 150 రోజులు పెంచడం మంచిది అంటున్నాను. కానీ డబ్బులే లేకపోతే ఎట్లా? గత 9 ఏళ్ళు సాగిన పథకం ఓ రకంగా జరిగితే ఈ 10 ఏళ్ళుగా ఈ 11.5 ఏళ్ళు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. 11.5 ఏళ్ళకి ఏం చేశారంటే ఒకటి నిధులు తగ్గించాం. గతంలో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 9,600 కోట్లు, సుమారు 10,000 కోట్ల రూపాయలు మనం 2 రాష్ట్రాలు కలిపి ఉమ్మడి రాష్ట్రాలు వాడుకున్నాం. చాలా అద్భుతమైన పనులు అయినాయి. అదే అట్లాగే మన గ్రామ ప్రాంతాలలో చాలా పనులు జరిగినాయి, కాదంటలేదు, మట్టి పని జరిగినాయి. గతంలో 90 ఉన్న దాన్ని 90 మన మెటీరియల్ కాంపోనెంట్ పెంచారు కూడా. ఇప్పుడు ఏమొస్తుందంటే 60-40 తగ్గించారు. ఇప్పుడు ఏమైంది దీంతో, గ్రామీణ ఈ పథకం ఏదైతుందో ఎప్పుడైతే మీరు 40% మనకు రాష్ట్రాలు పెట్టుకోమంటారో రాష్ట్రాల మీద భారం పడ్డట్టే కదా. ఒకటేమో 120 పెంచిండ్రు, రాష్ట్రాల మీద భారం పెంచారు. రెండోది ఏంటంటే గతంలో గ్రామ పంచాయతీ కానీ గ్రామ సభలకు చాలా అవకాశం ఉండే. ఇప్పుడు ఏమైనా డైరెక్ట్ మేము మీది నుంచే మేము ఈ పేర్లు పెడతాం, ఏ పథకాలు ఏ పనులు చేయాలని చెప్తా ఉంటున్నారు. మూడోది ఏంటంటే మొదటి నుంచి మేము 20 ఏళ్ళుగా కొట్లాడుతుంది ఏంటంటే దీన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమని కొట్లాడుతున్నాం. సరే సిరాజ్, వ్యవసాయానికి అనుసంధానం చేయమని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడడం, ఇప్పుడు వీళ్ళతో కొట్లాడుతున్నాం. ఎందుకంటున్నానంటే ఈ గ్రామీణ ఉపాధి కూలీల దానికి గౌరవ అధ్యక్షుడు నేను తిరుగుతున్నాం. మేము పాలకొండ, శ్రీకాకుళం జిల్లా, మనకు కాంగ్రెస్ నగరం, చిత్తూరు జిల్లా, అనంతపురం, ఆదిలాబాద్ దాకా ఈ నాలుగు అన్ని జిల్లాలు పనిచేసినవాడిని. నేనేమంటున్నాను, కూలీ కూడా తక్కువ ఉంది కదా. ఒకటేమో గ్రామీణ ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే ఎవరు చేస్తలేరు, వ్యవసాయదారులు నష్టపోతున్నారు. దీనిలో 60 రోజులు ఆ రోజులలో పని
ఆ వ్యవసాయానికి అనుసంధానం చేయకుండా 60 రోజులు ఆ పని తీసేస్తాం. ఓకే. మన ఎస్ వ్యవసాయ రామ్మోహన్ రావు గారు. ఇంకొక మాట ముగిస్తాను. ఎస్ ఎస్. ఒకటి మాట ఏమంటే ఇప్పుడు కూలీ రేట్లు కూడా ₹247. Hmm. ఊళ్ళలో చూడండి ₹1000 లేకుండా ఒక మగ కూలి దొరుకుతున్నాడు. ఇందులో ఇంకొక మంచి సవరత ఏంటంటే ఆడ మగ కూలి ఒకటే ఉంటది, వేరే వేరే ఉండదు, మన ఊళ్ళో ఇచ్చినట్టు ఉండదు. కనుక ₹1000 కూలి ఉంటే మీరు ₹247 ₹252 పెంచినామంటే ఈ ₹250 ఎవరైనా కూలి పనులు వస్తారా? అందుకని ఏమైతుందంటే అవినీతి ఉన్నది. కానీ అవినీతి పరిష్కరించడానికి కూడా చాలా మార్గాలు వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే మీకు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మీరు ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరులో జరుగుతున్న ఒక పనిని మీరు ఢిల్లీలో కూర్చొని మానిటర్ చేయొచ్చు. పూర్తిగా వెబ్ కెమెరాలు పెట్టిండ్రు, అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేసిండ్రు. కనుక నేనేమంటున్నాను, ఇప్పుడు ఈ పేరు మీద చర్చ పెట్టకండి. ఈ పథకంలో లోపాలు చెప్పినా మంచి చెప్పినా కదా, ఈ లోపాలు ఎందుకు అవుతున్నాయి? పేరు మార్చిన తర్వాత ఎట్లాగో చట్టం అయిపోయింది, వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు ఏం చేయలేదు. కనుక ఈ నేను చెప్పిన లోపాలు పరిహరించడానికి ఏమైనా బీజేపీ ప్రభుత్వం ఏమైనా ప్రయత్నం చేస్తుందా? కాంగ్రెస్ వాళ్ళని కూడా కోరుతుంది ఏంటంటే గాంధీ మహాత్ముని పట్టుకొని ఫోటోది అయిపోయింది. ఇప్పుడు అది కాదు, పేరు మార్చడం తప్పే అంటున్నాను. గాంధీ మహాత్ముని పేరు రామ్మోహన్ గారు మీరు చెప్పిన దాని మీద ఒకసారి కాంగ్రెస్ వర్షన్ తీసుకొని బీజేపీ దగ్గరికి వెళ్దాం. గురుబాబు గారు నమస్తే అండి. నమస్తే సార్. ఓవరాల్ గా మాత్రం పథకంలో ఉన్నటువంటి పేరును మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తుంది అనేటువంటి అంశం మాత్రం రామ్మోహన్ రావు గారి దగ్గర నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ పేరు అనేటువంటి అంశాన్ని స్వలాభం కోసం, స్వరాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వాడుకుంటుంది అనేది మాత్రం బీజేపీ అంటుంది. ఏమంటారు మరి? సార్ ఒకటైతే మాత్రం నేను రామ్మోహన్ గారు చెప్పినట్టుగా అతనికి కూడా మేము చెప్పినట్టు కొన్ని విషయాలన్నిటి కూడా స్వాగతిస్తున్నాం సార్. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాం సార్, ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం నేను ఒకటే ప్రశ్నిస్తున్నాం సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇప్పుడు దాకా ఎంజీ మహాత్మా గాంధీ గారి NREGS అనేటటువంటి పథకాన్ని ఏర్పాటు చేయడం వల్ల, ఆయన పేరు ఉండడం వల్ల వీళ్ళకి ఏంటి ప్రాబ్లం? దానివల్ల దాన్ని తీసేయడం వల్ల వీళ్ళకి ఏంటి ప్రాబ్లం? వీళ్ళకేమి దానివల్ల ఏమొచ్చేసింది? మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రశ్న చేసేది ఒకటే, ఆయన మహాత్మా గాంధీ గారు ఈ దేశం కోసం పోరాటం చేసినటువంటి ఒక నేత. మరి అది మాత్రమే కాకుండా ఆయన ఉప్పు సత్యాగ్రహాలని అనేక పోరాటాలు చేసి భారతదేశం కోసం ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా, ఈ దేశ పితగా ఆయనకి బిరుదొచ్చి అతను ఇంత కష్టపడి ఈ దేశం కోసం పొరపాటు చేస్తే, కష్టపడి పోరాటం చేసి ఈరోజు దేశాన్ని నిలబెడితే, ఈరోజు కనీసం ఆయన పేరు పెట్టడానికి కోసం ఆయన పేరుని తీసేసి ఆయన్ని అసలు తుడిచిపెట్టేయాలనేటువంటి ఉద్దేశం మేము చేయడం అన్నది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితిగా మేము భావిస్తా ఉన్నాం సార్. ఇది ఘోరాతి ఘోరం. దీన్ని ఎవరు కూడా ఉపేక్షించలేనటువంటి పరిస్థితి. మరి మహాత్మా గాంధీ పేరు తీయడం అనేది ఏంటో మాకు తెలియదు. కానీ ఒకవేళ వీళ్ళు తీసి ఏమైనా గాడ్సే పేరు కన్నా పెట్టాలనుకుంటున్నారా, వేరే రకంగా చేయాలనుకుంటే చేస్తారేమో, అది కూడా వాళ్ళే సమాధానం చెప్పాలి సార్. ఇప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ యొక్క NREGS అనేటటువంటి పథకాన్ని పేదవారికి ఉపాధి లేక అల్లాడిపోయి రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంటే, కనీసం ఉపాధి లేక బతికించుకోలేక, తన బిడ్డల్ని సాకోలేక, వారికి పనుల కోసం రాష్ట్రాలు వలసలు వెళ్ళి అక్కడ బతుకుతున్నారన్నటువంటి కారణంతోనే 2005లో చట్టాన్ని ఏర్పాటు చేసి 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సోనియమ్మ, అదేవిధంగా ఇక్కడ ఏపీలో ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో మొట్టమొదటిసారి ఏర్పాటు చేయడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు. మరి ఈ యొక్క అంత గొప్ప పథకం దేశవ్యాప్తంగా విస్తరించి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి, అంటే ఆకలి సాగులని ఉండకూడదు, ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అందాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని ఏర్పాటు చేసి ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏర్పాటు చేసిన తర్వాత మహాత్మా గాంధీ అనేటువంటి పేరుని కూడా ఇక్కడ పెట్టి ఆయనకి ఒక మంచి మనకు ఆయన పేరు నిలబడుతుంది, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వచ్చేటటువంటి తరాలకు కూడా అతని పేరు భావి తరాలకు కూడా అతనికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అది ఏర్పాటు చేస్తే, వీటి దాంట్లో కూడా కుటీర రాజకీయాలు చేసి దీంట్లో కూడా రాముని తీసుకొని వచ్చి దేవుని పోల్చడము, లేదా ఇంకోటి చేయడం అనేటువంటి రాజకీయాలు చేయడం, మత విద్వేషం రెచ్చగొట్టడం అనేది చాలా తీవ్రంగా మేము పరిగణలోకి తీసుకుంటున్నాం సార్. దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున గురుబాబు గారు ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం పేరు మార్పు అనేటువంటి నినాదంతో మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు, క్షేత్రస్థాయికి వెళ్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఇంతవరకు ఓకే, బాగానే ఉంది, కాంగ్రెస్ పార్టీ తన వర్షం చెప్తుంది అనుకోవచ్చు. కానీ రాష్ట్రాలకు కేటాయించినటువంటి నిధుల విషయంలో, పని దినాలకి సంబంధించిన విషయంలో, వేతనాల పెంపు విషయంలో ఎక్కడ దీనికి సంబంధించి మీరు కీలకంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు? మేము ఒకటే చెప్తున్నాం సార్, మేము కోరుకున్నది ఒకటే, మీరు కావాలంటే మీరు ఏం చేయాలి, ఇంకా పని దినాలు పెంచండి, అదేవిధంగా జీతాలు పెంచండి, అదేవిధంగా వాళ్ళకి కూలీ యొక్క కూలీలు పెంచి
రేట్లు పెంచి కూడా ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి పరిస్థితుల్లో దాన్ని అదే విధంగా వ్యవసాయదారులకు వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతులకు అనుసంధానం చేసి దీన్ని ఇంకా మెరుగ్గా తీసుకుని పోవాల్సినటువంటి పరిస్థితులు ఉండగా దాన్ని వదిలేసి పక్కన పెట్టేసి మీరు ఇంకా దీనిలో ఉన్నటువంటి పేర్లు పేర్లు ఎందుకు మారుస్తున్నారు? దానివల్ల మీకేంటి లాభము? ఎందుకంటే ఒక మహాత్ముడిని పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసేయాలి, అసలు వాళ్ళ పేరు తుడిచిపెట్టేయాలనేటువంటి ఉద్దేశమేనా మీకు? అందుకని మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున. ఇది మేము ఫస్ట్ నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కోరుకుంటున్నది ఒకటే, ప్రజలందరూ ఒకటే చెప్తున్నారు, బీజేపీ ప్రభుత్వం వారు చేసింది ఏమీ లేదు. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వారు మామూలుగా రాజకీయాలు చేసుకుని వాళ్ళు లబ్ధి కోసం, వాళ్ళ యొక్క ఓట్ల కోసం, లేకపోతే వాళ్ళ అధికార ప్రయోజనాల కోసం వాళ్ళు మతాలను రెచ్చగొట్టి వారి పంపం గడుపుకున్నారు తప్ప ఏ పేదవాడికైనా కూడా దానివల్ల ఉపయోగం కలిగిందా, లేకపోతే ఏ పేదవాడికైనా కూడా బాబు గారు డిస్కషన్ చేద్దాం. ఒకసారి బీజేపీ వర్షన్ తీసుకొని మళ్ళీ వస్తాను. ఓకే, మహేందర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మహేందర్ రెడ్డి గారు మొత్తం వాడి వీడిగా చర్చ సాగింది. నోట ఏమో రామనామం అంట, కానీ చేతులేమో కత్తి అంట. అయితే పెద్దలు మాత్రం చాలా వరకు చట్టం నిరుపేదలకు ఎక్కడ ఉపయోగపడదని తల్లి మీద ప్రమాణాలు కూడా సాగుతున్నాయి. ఎలా అంటారు బీజేపీ వర్షన్ ఏంటి? ఒకటి అంటే మీకు మరి ప్యానెల్లో ఉన్న మిత్రులకు మరియు మెగానెట్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఇంత పెద్ద ఇష్యూ చేయడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వాళ్ళకి దొరకట్లేదు. సమస్య పేరు మార్పు అనేది పెద్ద ఇది ఏదో జరిగిందని చెప్పేసి ఇలా మహాత్మా గాంధీ పేరు తీసేసారని చెప్పేసి అంటున్నారు. వాస్తవంగా వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 2009లో తీసుకొచ్చారు. అంతకన్నా బిఫోర్ మహాత్మా గాంధీ పేరు లేదు. 2005లో ఈ పథకం తీసుకొచ్చినప్పుడు మహాత్మా గాంధీ పేరు లేదు. అప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం ఉండే. దాన్ని 2009లో మహాత్మా గాంధీ పేరు యాడ్ చేయడం జరిగింది. ఓకే, నేను ఏమంటానంటే ఆ పథకాన్ని పేరు మార్చి వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. అలా వాస్తవం ఏంటంటే ఇవాళ ఆర్టికల్ 41 ప్రకారంగా పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా పేరు మార్చిందండి. పూజ్య బాపూజీ అంటే ఎవరంటే ఇవాళ జాతిపిత మహాత్మా గాంధీ గారండి. వారిని ఏమంటే పూజ్య బాపూజీగా మార్చారు. పూజ్య బాపు గ్రామీణ రోజుగా పేరు మార్చింది. దానిలో తప్పే ఉందండి. అలా గాంధీ అంటే వీళ్ళకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ అంటే గాంధీ ఆ పేరు కోసం వాళ్ళు తాపత్రయపడుతున్నారు తప్ప వాస్తవంగా ఇలా పూజ్య బాపూజీ పేరు ఉన్న విషయం మర్చిపోతున్నారు వీళ్ళు. వాస్తవంగా ఇలా జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క పేరును పూజ్య బాపూజీ అంటున్నాం. తప్పే ఉంది అని అంటున్నాను నేను. అలా దానిలో కాదు, మీరు అందులో ఏదో కోడి మీద ఈగలు వెతికినట్టు వెతుకుతా ఉన్నారు. ఇవాళ మీరు గమనించండి, 10 దినాల సంఖ్యను 100 నుండి 125 రోజులకు పెంచారండి. అదేవిధంగా రోజుకిచ్చే కనీస వేతనం కూడా 240 రూపాయలకు పెంచారు. ఇంకా ఎన్నో బిల్లుగా కొత్తగా బిల్లు ప్రవేశపెట్టి ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చేది. ఇంకా బిల్లు నడుస్తూ ఉండేది ఇప్పుడు. కానీ ఇంకా ఏం నడవకముందే వీళ్ళకు ఇవాళ దేశంలో సమస్య లేనట్టు, ఇదే పెద్ద సమస్య అయినట్టు వాళ్ళకు ఇవాళ దీని మీద కొన్ని ఈకలు వీకినట్టు చెప్తా ఉన్నారు. ఇవాళ వికసిత భారత్ రామ్జీ అంటే సార్ ఇంత మాట్లాడేది. రామ్జీ అంటే ఏ అంటే ఆజీవిక అని చెప్పేసి అన్నారు. నేనంటే ఆజీవిక అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్కడైతే ఈ మన జీవనోపాధిని అనుసరించే వ్యక్తిని కానీ జీవన విధానాన్ని పాటించేటప్పుడు ఆజీవిక అంటారు. జీవన విధానాన్ని పాటించడాన్ని లేకపోతే జీవన ఉపాధిని అనుసరించే వాళ్ళు ఆజీవిక అంటున్నారు. అది అందుకే అంటాను రోజ్గార్ అంటే ఆజీవిక మిషన్ అని చెప్పేసి రామ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా పెద్ద నిజంగానే రాముడు అని చెప్పేసి బీజేపీ రాముడి పేరు పెట్టిందని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదంతా తప్పు. ఇవాళ రోజ్గార్ అంటూ ఆజీవిక మిషన్ అంటే రోజ్గార్ అంటే మీకు తెలిసిన విషయమే. ఆజీవిక అంటే జీవనోపాధిని అనుసరించడం, జీవన విధానాన్ని అనుసరించడం. ఇవాళ గ్రామీణ స్థాయిలో జీవన విధానాన్ని ఏదైతే ఉందో దాన్ని తెలపడానికి ఇవాళ ఆజీవిక అని పేరు వాడడం జరిగింది. నేనేమంటే జీరామ్జీ ఉంది కాదట్లే నేను, కానీ విషయం ఉపాధి హామీ పథకాన్ని జీరామ్జీ అంటున్నాం. కానీ మొత్తం పథకాన్ని మాత్రం పూజ్య బాపూజీ గ్రామీణ రోజ్గార్ యోజనగా పేరు పిలుస్తున్నాం మనం. ఇవాళ వికసిత భారత లక్ష్యంగా అంటే 2040 వస్తున్నటువంటి రామనామం అనేటువంటి పదానికి ఏం చెప్తారు? ఏంటండి కాంగ్రెస్ పార్టీ వినిపిస్తున్నటువంటి మాట, బీజేపీ నోరు తెరిస్తే మాత్రం రామనామం అంటుంది కాబట్టి పథకాలు కూడా అదే పేర్లు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నేనేమంటాను వాస్తవంగా మేము అంటాం, తప్పే ఉంది. జీరామ్జీ అనేది ఆ నార్త్ సైడ్ పోతే జీరామ్జీ అంటారు. నేను ఏమంటా యారాం వేరు ఈ రామన్ వేరు అని చెప్తున్నాను. నేను రోజ్గార్ అంటే ఆజీవిక మిషన్ పేరు, కానీ నిజంగా రావణ్ పేరు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి అర్థమైతే లేదు దీని పేరు వేరు అని చెప్పి కాంగ్రెస్ మిత్రులకు చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇవాళ నిజంగానే రాముని పేరు వాస్తవంగా మేము రాముడిని మేము పూజిస్తాము, ఆరాధిస్తాము, అన్ని చేస్తాము. అది వాళ్ళకే నొప్పి నాకు అర్థం కాదు. వాళ్ళు ఎట్లా పూజించారు, వాళ్ళు ఎట్లా
నేను ఏమంటే వాళ్ళ మద్దతుతో పాటు అని మాట్లాడుతాను. వాస్తవంగా మేము మద్దతుమే, హిందూ మద్దతుతో పాటే మేము ఒప్పుకుంటాం. మేము ఇవాళ మీరు मुसलमान का मतलब कांग्रेस का मतलब मुसलमान ఓకే హిందూ का मतलब बीजेपी का मतलब హిందూ మేము కూడా అంటామండి. నేను అనలేదు, మీ స్టేట్మెంట్ కు మేము స్టేట్మెంట్ ఇస్తాం, ఇవ్వాలి ఎక్కడ కూడా మేము తగ్గం. మేము ఏమంటే ఇవాళ భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా ఉండాలని చెప్పేసి వికసిత భారత లక్ష్యంగా 2047 లక్ష్యంగా ప్రధాని మోడీ గారు ముందుకెళ్తా ఉంటే మహేందర్ రెడ్డి గారు డిస్కషన్ చేద్దాం. ఒకసారి నాతో పాటు ప్యానెల్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆనంద్ గారు. నమస్తే అండి. ఎలా చూడాలంటారు? ఎందుకంటే పాత పథకానికి పేరు మార్చినటువంటి పథకానికి వ్యత్యాసం ఏంటి? రెండోది మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నిధుల కేటాయింపులో మాత్రం అలసత్వం వస్తుంది అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. వాస్తవానికి పథకం మార్పుతో వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి, నష్టాలు ఏంటి? యాక్చువల్లీ దీన్ని రెండు రకాలు చూడాలి. ఒకటి పేర్లు, రెండోది పథకం. పథకం విషయానికి వస్తే ఈ పథకం ద్వారా ఎలా లబ్ధి చేకూరుతుంది అని ఒకటి. పేర్లు అంటే ఫస్ట్ నుంచి చూస్తే దాదాపుగా అన్ని రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ పేర్లు ఎక్కువ ఉన్నాయి. గాంధీ పేరు చాలా తక్కువ ఉంది, ఎవరి పేరు తక్కువ ఉంది. దేశంలో లీడర్ అవ్వలేదు, వాళ్ళ పేర్లు పెట్టారు. సరే నడిచింది, గతంలో నడిచింది, అయిపోయింది. పథకం విషయానికి వస్తే ప్రస్తుతం మోడీ పెట్టిన పథకంలో చాలా సార్ మారుతారు పైసలు ఇవ్వట్లేదు కడతల్లా. ఏంటంటే లెక్కలు సెంట్రల్ గవర్నమెంట్ కేరళ కూడా అంతే, లెక్కలు చెప్పట్లా. పోనీ ఇందాక ప్రియాంక అంటే నేను సభలో మాట్లాడినట్టు కనుక ఒకవేళ కాదు ఈ పథకం చేస్తారా, అమలు చేయరా అంటే మరి మీ కాంగ్రెస్ స్టేట్ లో ఆపేస్తారా? 60% సెంట్రల్, 40 స్టేట్ చేయరు కదా. కొత్తగా వచ్చిన దాంట్లో వాళ్ళు పుస్తకాలు పెట్టారు. 100 రోజులు ఉండేవి, ఇప్పుడు 120 పెంచారు. సపరేట్ గా దాంట్లో ఒక కౌన్సిల్ వేసారు సపరేట్ గా మానిటరింగ్ కి. దేనికంటే 2014లో ఏపీలో గవర్నమెంట్ చెప్పిన తర్వాత మేబీ 15-16లో కొత్తగా వాళ్ళు తెచ్చారు హెల్త్ కిట్లని. హెల్త్ కిట్లను తెచ్చి హెల్త్ కిట్ల పేరుతో దోపిడీ జరిగింది. లెక్కగా ఉండదు. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకం మొత్తం టేక్ ఓవర్ చేసింది? స్టేట్ గవర్నమెంట్ ఇవ్వకుండా మానిటరింగ్ ఉండదు, ఏమి లెక్క పత్రాలు ఉండవు, డబ్బులు పోతున్నాయి. ఇప్పుడంతా ఓపెన్ కదా, ఓపెన్ గా చేస్తున్నారు. కౌన్సిల్ ఏర్పాటు చేశారు, పనిచేసి జనాభానికి పెంచారు. ఇంకోటి గతంలో ఈ వ్యవసాయ కూలీలకు ఎట్లా అంటే మనకి కోతల టైంలో, ఉడుపుల టైంలో కట్ట ఆ టైంలో పెట్టేవాళ్ళు, రైతులకి కూలీలు దొరికేవారు కాదు. ఇప్పుడు ఈ పథకం ఏం చేశారంటే దానికి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఆ టైంలో పెట్టకూడదు అని. రైతులకి ఇబ్బంది ఉండదు, కూలీలకి ఉండదు ఇబ్బంది. ఇంకేంటి బాగా కాంగ్రెస్ అని అర్థం కావట్లా. ఆనంద్ గారు, చాలా వరకు కనబడుతున్నటువంటి అంశం మార్పు చేసినటువంటి బిల్లులో ఉపాధి పెరిగేటువంటి అవకాశం ఉందా లేదా? రెండోది బయోమెట్రిక్, అదేవిధంగా పారదర్శకత పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంది అనుకోవచ్చా ఈ పథకానికి సంబంధించి? పెంచారు, వర్కింగ్ డేస్ పెంచారు, సపరేట్ గా కౌన్సిల్ వేశారు, బయోమెట్రిక్ విధానం ఉంది. ఎవరు వచ్చారు ఎవరు లేదు తెలియాలి, పక్క లెక్కలు చెప్పాలి. అదే వీళ్ళ బాధ, పక్క లెక్కలు చెప్పాలి. ఏం చేశారు లెక్కలు చెప్పాలి. వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉందండి. ఎస్ రైట్. ఆనంద్ గారు, మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం కొన్ని రాష్ట్రాలు, మరి ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ పార్టీ కాకుండా ఇతర రాష్ట్రాలు ఏదైతే ఉంటాయో, అంటే ఎన్డీఏతర రాష్ట్రాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలకి నిధులు కేటాయించడం లేదు అనేటువంటి వాదన బలంగా వినిపిస్తున్నాయి. కానీ ఎన్ని నిధులు కేటాయించట్లేదు అనేటువంటి లెక్కలు మాత్రం ఎక్కడ కనబడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మార్పుల ద్వారా ఈ 60-40% అనేది రాష్ట్రాల మీద ఒక పెద్ద దెబ్బ అనుకోవాలి. 90-10 గతంలో వచ్చేది 90-10 కాదు, 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భరించింది గతంలో. వీళ్ళు వచ్చినా కూడా ఈ 10 ఏళ్లలో కూడా 11 ఏళ్లలో కూడా బీజేపీ వచ్చినా కూడా అదే కంటిన్యూ చేసింది, కాదట్లేదు. కానీ నిధుల కొరత వల్ల ఏమైందంటే గతంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాడుకున్న దానిలో ఈ మన 2 రాష్ట్రాలు అందులో సగం కూడా వాడుకుంటలేమంటున్నాం. దానికి కారణం ఏంటంటే నిధుల కొరత ఉన్నది, ఇస్తలేరంటున్నాను. రెండోది, ఇన్ని పథకంలో మార్పులు చేయొద్దనట్లేను, తప్పనిసరి ఇన్ని పథకాలు వచ్చినాయి, గ్రామీణ అభివృద్ధి పథకాలు, అందులో చేయొద్దనట్లేదు. అందులో కూడా ఏమంటున్నానంటే మనకు భారత్ వికాస్ BVG ఆరాంజీ అంటున్నారు కదా, భారత్ వికాస్ గ్యారెంటీ అట మొదలు, తర్వాత మన రోజ్గార్ అజీవిక మిషన్ గ్రామీణ అట. జనరల్ గా ఎట్లుంటది అంటే ఈ పదం కూడా తప్పే ఉంది అంటున్నాను. ఇప్పుడు భారత్ వికాస్ అంటే BVG, ఆ మొదటి జీ వచ్చేది గ్రామీణ రోజ్గార్ అజీవిక, రోజ్గార్ మన అజీవిక మిషన్ మనకు గ్యారెంటీ అంటే అయిపోయింది. ఆ గ్యారెంటీ ఇటు పెట్టిండ్రు, ఇదేమో అటు పెట్టిండ్రు.
ఏమంటారు అంటే ఇది ఏమంటారు అంటే తప్పుడు సమాసం అంటాం. ఒక తెలుగు పదము, ఒక సంస్కృత పదం ఎట్లా ఉంటుంది, ఇది గట్లే. అజీవిక సంస్కృత పదం, రోజ్గార్ ఏమో హిందీ పదం కలిపి పెట్టారు. ఏదో మొత్తం మీద అబ్రివేషన్ కలవాలని పెట్టారు. సరే అది పక్కన పెడతాను. నేను చెప్పిన 4 ప్రశ్నలు నేను అడిగిన మన బీజేపీ మిత్రుడు మహేందర్ రెడ్డి గారు. నేను ఏమంటున్నానంటే ఈ పథకంలో 100కు 120 రోజులు పెంచారు కదా, గతంలో కంటే మీరు ఈ 11 ఏళ్ళుగా అమలు చేస్తున్నా కంటే నిధులు పెంచుతున్నారా లేదా అంటున్నాను. దీనిలో ఒక ముఖ్యమైన అంశం సిరాజ్ గారు, ఇది అసెట్ క్రియేషన్ కోసం పెట్టింది. ఇది వాళ్ళ గ్రామీణ పరిస్థితులలో చాలా పొలాలకు రోడ్లు ఉండవు కదా. మనకు అనంతపురంలో రాళ్ళేరే పని పెట్టుకునేవాళ్ళం. అనంతపురం జిల్లాలో రాళ్ళేరే పని అంటే మనకు వర్షం పడంగానే రాళ్ళని తేలుతాయి పొలాలలో, ఎందుకంటే ఆ కరువు జిల్లా కదా. ఆ వేరిన వాటికి చుట్టూ మనకు బార్డర్ గా వేసుకునే వాళ్ళం. అట్లానే కొన్ని జిల్లాలో ఏమైందంటే మనకు తెలంగాణ జిల్లాలకు వచ్చేవరకల్లా ఏమైందంటే తెలంగాణలో మనకు నీళ్లు మన గ్రౌండ్ వాటర్ పెంచడానికి వీలుగా మనకు కందకాలు తీసుకునేవాడు. గుట్టల పొంటి లేకుంటే చెట్ల పొంటి లేకపోతే ఏదైనా ప్రభుత్వ భూములు ఉంటే. అట్లాగే గ్రామీణ రోడ్లు వేసుకున్నాం మనం, ఏది పొలాల దగ్గర కూడా. ఇప్పటికీ నేనేమంటున్నానంటే ఇంట్లో అవినీతి జరిగింది కాదంటలేను, కానీ ఈ 11 ఏళ్ళుగా ప్రతి చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేసి పెట్టుకొని ప్రతి పనిని కూడా చాలా శాస్త్రీయంగా చేసే ప్రయత్నం చేశారు. ఇవాటికి చెప్తాను కదా, గతంలో జరిగిన అవినీతి చూసుకుంటే పోస్ట్ మాస్టర్లు కూడా అరెస్ట్ అయింది. గతంలో మనకు సిరాజ్ గారు ఒక మాట చెప్పుకునే వాళ్ళం, ఏ ప్రభుత్వ శాఖలో అవినీతి ఎక్కువ ఉందంటే రెవెన్యూ, పోలీసు, మన మున్సిపాలిటీ, పంచాయతీ ఇట్లా ఉండేది. ఏ దానిలో అస్సలు తక్కువ ఉంది అంటే పోస్ట్ ఆఫీస్ వచ్చేది. ఎప్పుడైతే డబ్బులు ఇన్వాల్వ్ అయినాయో పోస్ట్ ఆఫీస్ కి డబ్బులు కనుక ఈ కూలీల డబ్బులు అక్కడ చెల్లించమన్నారు. సబ్ పోస్ట్ మాస్టర్స్, బ్రాంచ్ పోస్ట్ అరెస్ట్ అయింది కదా. అందుకని ఏమంటే డైరెక్ట్ గా ఇప్పుడు ఏం చేశారంటే కార్డు హోల్డర్ కి డైరెక్ట్ డబ్బులు వచ్చే ప్రయత్నం చేశారు. డబ్బులు పంచుడు లేదు, ఇప్పుడు చాలా చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేశారు. కానీ ఇందులో నేనేమంటున్నానంటే 60-40 చేయడం అన్యాయమా కాదు. మొత్తం గతంలో 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చుకుంటేనే 10% మెటీరియల్ కు 90% పనులు చేయాలి. అంటే మిషన్లు వాడడానికి వీల్లేదు, యంత్రాలు వాడడానికి వీల్లేదు. కానీ మేము దాన్ని కూడా కొట్లాడాం. ఏమన్నామంటే అయ్యా 10%లో పారాతట్ట కూడా రాదు కదా, మీరు దీన్ని కనీసం 20% చేయండి. ఇది మనకు మెటీరియల్ కాంపోనెంట్ పెంచాలన్నా. ఇప్పుడు ఏమంటున్నారంటే మెటీరియల్ కాంపోనెంట్ ఇంకా పెంచారు, 40ని 60 చేశారు. చేసి ఏం చేశారు, ఈ 60% మేము కేంద్ర ప్రభుత్వం ఇస్తాం, 40 రాష్ట్రాలకి ఇమ్మంటున్నారు. రాష్ట్రాలు అన్యాయం కదా. 100% ఉన్న పథకాన్ని తీసుకొచ్చి 60-40 కుదించడం తప్పే కదా అని ఒకటి అంటున్నాను. రెండోది కూలీ రేట్లు పెంచకుండా 240 రూపాయలకి ఎవడు కూలీ పని చేయడు అంటున్నాను. ఇంకోటి కూడా చెప్తున్నాను అంటే 100-120 రోజులు పెంచి నిధులు లేకపోతే కేవలం కాగితాల మీద పెంచుకున్నట్టు అవుతుంది కదా సిరాజు గారు, కాగితాల మీద పెంచినట్టు అవుతుంది కదా. అట్లా కాదంటున్నాను. రెండోది ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పథకం గురించి పేరు మార్పు అయిపోయింది. మీరు మహేందర్ రెడ్డి గారు అన్నారు, చట్టం కూడా అయిపోయింది. మహేందర్ రెడ్డి గారు నిన్ననే అయిపోయింది, అది చట్టంగా మారిపోయింది. బిల్లు కాదు, ఇప్పుడు చట్టం అయిపోయింది, పేరు మార్పు అయింది. ఎవరు వద్దన్నా ఎవరు అవునన్నా అయిపోయింది. దీని మీద కాకుండా కాంగ్రెస్ మిత్రులు కానీ మిగతా ప్రతిపక్షాలు కూడా ఏం చేయాలంటే ఈ పథకంలో ఉన్న లోపాల గురించి గట్టిగా ప్రయత్నం చేయండి. ఎందుకు 60-40 చేయాలి, 100% మనం మీరే భరించాలని కొట్లాడదాం మనం అందరం కలిసి. అట్లానే 120 రోజులు కాదు, నిధులు సంఖ్య నిధులు పెంచమందాం మనం. ఇవన్నీ కొట్లాడాల్సింది కదా. ఇదంతా విడిచిపెట్టి అసలు విడిచిపెట్టి కొసలతో కొట్లాడుతున్నాను నేను అనుకుంటున్నాను. అందుకని ఏం లేదు. రెండోది ఒక మాట ఏంటంటే మనకు ఈ పథకం సరిగ్గా అమలు కావాలంటే నిధులు కావాలి. నిధులు వస్తేనే అమలు అవుతుంది. అట్లాగే మనకు వ్యవసాయానికి అనుసంధానం చేయమని ఇప్పటి నుంచి కొట్లాడుతున్నాం. వ్యవసాయ రంగంలో ఇప్పుడు విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి సిరాజ్ గారు. ఇప్పుడు ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం రావడం వల్ల ఏమైందంటే యాంత్రీకరణ పెరిగింది. ఇప్పుడు ఇవాళ కూలీలు దొరకని పరిస్థితులు మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి తెచ్చుకుంటున్నాం, మనం బీహార్ నుంచో ఒరిస్సా నుంచో నాటేసే కూలీని కూడా తెలంగాణకు తెచ్చుకుంటాం. ఆంధ్రప్రదేశ్ కూడా అదే పరిస్థితి కదా. మొత్తం మీద ఆయన యొక్క జ్ఞాపకాలను అవమానిస్తున్నారు, మరి ముఖ్యంగా గ్రామాల హక్కుల మీద దాడి చేస్తున్నారు. ఇంకో కీలకమైనటువంటి అంశం పేదల హక్కు మీద దాడి చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు ఇష్యూకి సంబంధించి సో డిస్కషన్ చేద్దాం ఈ అంశాల మీద. ఎస్ మహేందర్ రెడ్డి గారు, ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం, ఈ రోజు మీరు పేరు మార్చారు కానీ రేపు వాళ్ళు పేరు మార్చేటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. వారు అంటే మళ్ళీ మీరు అంగీకరించరేమో ఈ సందర్భంగా. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం సంస్కరణలు తీసుకురావాలి, మీరు తెచ్చినటువంటివి ఉన్నాయి. కానీ రామ్మోహన్ రావు గారు అన్నట్లు 60-40% అంటే ఇలాంటి అంశాలు వస్తే రాష్ట్రాల మీద బడ్డెన్ పడదా? రాష్ట్రాలు ఎంతవరకు స్వాగతించేటువంటి అవకాశం ఉంది? లేదా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి దాంట్లో ప్రస్తుతానికి నిబంధన తెచ్చారా? వాళ్ళకు కూడా కష్టమే కదా సిరాజ్ గారు, వాళ్ళకు కూడా కష్టమే కదా. బీజేపీ పాలిత రాష్ట్రాలు 40% పెట్టుకోవాలి కదా, ఎందుకు కష్టమే, వాళ్ళకే నష్టం అంటున్నాను. 28 రాష్ట్రాలలో 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది కదా, వాళ్ళు కష్టమే కదా అంటున్నాను నేను. కాంగ్రెస్ పక్కన పెట్టి మహేందర్ రెడ్డి గారు, వాస్తవంగా ఏంటంటే 60% 40% కొత్త బిల్లు పెట్టడం కారణం ఏంటంటే గతంలో 100% కేంద్రం పెట్టలే అంటలేదు. కానీ విషయం ఏంటంటే కేంద్రం 100% పెట్టినప్పుడు ఇక్కడ రాష్ట్రం ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళు ఈ పని దినాలు కానీ ఇక్కడ పనిచేసేటోళ్ళు ఇక్కడ దాదాపు దాని జాబ్ కార్డు కానీ లేకపోతే వాళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారు అనేది దొంగ లెక్కలు చూపెట్టించి దాన్ని మొత్తం దుర్వినియోగం చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు డిజిటల్ వ్యవస్థ చేస్తున్నారు. దీన్ని 60% కేంద్ర నిధులు 40% రాష్ట్ర నిధులు పెట్టి డిజిటల్ వ్యవస్థ ఏ విధంగా అంటే
పారదర్శకత కోసం అంటే బయోమెట్రిక్ అథెంటికేషన్ జీపీఎస్ ఆధారిత పనిస్థల పర్యవేక్షణ అంటే జీపీఎస్ ద్వారా వాళ్ళు కరెక్ట్ పనిచేస్తున్నారా లేదా జీపీఎస్ అని బయోమెట్రిక్ పెట్టడం ఇక్కడ నుంచి ఇక జరిగాయి వాళ్ళకి ఇక్కడ కూడా వాళ్ళు జీపీఎస్ ప్లస్ బయోమెట్రిక్ పెట్టినాక వాళ్ళు కంపల్సరీ పనిచేస్తారు. అందుకే అట్లా పెట్టుకుంటా ఇప్పుడు 60% 40% పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు వాస్తవంగా ఈ 240 రూపాయలు ఏదైతే పెంచిన అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా పని పూర్తయినా దాదాపు 15 రోజులకు చెల్లింపు ఇవ్వాలి కంపల్సరీ. ఇంతకుముందు అట్లా ఇవ్వలేదండి. వేతనం చెల్లించాలి 15 days లో కొత్త బిల్లు ఉన్న ప్రకారం. లేకపోతే చెల్లించిన పక్షంలో ఆలస్యానికి కూడా పరిహారం చెల్లించాలని చెప్పి కూడా కొత్త బిల్లు ఉంటుంది. ఆలస్యం చేస్తే కూడా పరిహారం చెల్లించాలి ప్రభుత్వమే అనేది పరిహారం చెల్లించండి ఎవరైతే దాన్ని ఆపిరో ఆపడం కారణం అంటే ఈ రకంగా కొత్త బిల్లులో చాలా వాటికి ఏదైతే ఉందో అక్కడ ఉన్న రైతు కూలీలే కానీ లేకపోతే ఉపాధి పనిచేసే కూలీలు ఏవైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం జరుగుతుంది. ప్లస్ అక్కడ పని కూడా వాస్తవంగా ఏంటంటే ఇంతకుముందు గ్రామీణ ఉపాధి పథకంలో మీరు గమనించండి ఒక చెరువు దగ్గర ఉండి చెట్లు వీకాలనుకో ఇంత దాదాపు 100 మంది పనిచేస్తూ ఉంటారు. 100 మంది పనిచేస్తూ ఉంటారు కానీ పని అక్కడ జరగదు, అసలుకే జరగదు. అంటే దాదాపు ఎక్కువసేపు కూర్చోవడము అది చేయడం ఇది చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకే 240 రూపాయలు ఏవైతే 240 రూపీస్ ఇస్తున్నారో దానికి ఏదైతే న్యాయం చేయాలి కాబట్టి అటు పని జరగాలి. గ్రామీణ స్థాయిలో ఏదైతే ఉందో డిజిటల్ వ్యవస్థ కానీ లేకపోతే గ్రామీణ అభివృద్ధి చెందాలంటే దాదాపు వాళ్ళ గ్రామంలో ఉన్న ప్రజలు అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశం కొద్ది ఈ యొక్క పథకంలో కొత్త బిల్లు తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఇప్పుడు గాంధీ పేరు తీసేసారని చెప్పేసారు. గాంధీ పేరు తీసేయలేదు, పూజా బాపూజీ పేరు మార్చడం జరిగింది అంతే. పూజా బాపూజీ అంటే గాంధీ మార్చడం ఇంకా ఇవ్వలేదు ఇక్కడ. పూజా బాపూజీ అంటే ఆ ఇష్యూలో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకోటి విషయం ఏంటంటే 200 వికసిత భారత్ ఏదైతే ఉందో వికసిత భారత్ 247 లక్ష్యాలను అనుగుణంగా గ్రామీణ అభివృద్ధికి సాధించే దిశగా ఈ కొత్త పథకాన్ని బిల్లు రూపొందించారు. అంటే ఎక్కడైనా కానీ గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతాయని ఒక నినాదం ఏదైతే ఉందో దానిలో భాగంగానే వికసిత భారత లక్ష్యంగా ఫస్ట్ గ్రామ కేంద్రం నుంచి మొదలు పెట్టాలని చెప్పేసి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఏదైతే ఉందో అక్కడ పని కరెక్ట్ జరిగితే గ్రామం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందాలని ఉద్దేశం కొద్ది ఇలా కొత్త నిబంధనలు పెట్టించి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా ఎలాంటి అనుమానం లేవు. వాస్తవం ఏంటంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పెద్దలు ఎవరైతే నాయకులు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాస్తవంగా ఎవరు కూడా దీని అభ్యంతరం తెలపట్లేదు. వాళ్ళ గ్రామీణ స్థాయిలో గ్రామీణ ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు రోడ్లు ఎక్కలేరు. ఇక్కడ వాళ్ళు రోడ్లెక్కే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకా మంచి వేతనం పెంచారు, పని దినాలు పెంచారు, వాళ్ళకి సంతోషంగా ఉంది. నేను రాజకీయ పార్టీ యొక్క ఉద్దేశాన్ని మనం పక్క పెట్టాలి, ప్రజల ఉద్దేశాన్ని ముందు తీసుకోవాలి. మన పబ్లిక్ ఆలోచన ఇంపార్టెంట్, పార్టీస్ ఒక ఆలోచన మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. వాళ్ళ ఓకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏంటంటే మహాత్మా గాంధీ పేరు ఏందని లేకపోతే గాంధీ అనే పేరు ముఖ్యంగా ఏందని చెప్పేసి వాళ్ళు ఆలోచించవచ్చు. వాళ్ళకి ఏంటంటే గాంధీ కుటుంబం అని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఆ గాంధీ పేరు మహాత్మా పేరు ఒకవేళ తీసేస్తే బాధపడకపోవచ్చు. కానీ గాంధీ పేరు తీసేసి కూడా వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నట్టున్నారు. కాబట్టి దాని గురించి పెద్ద పట్టించుకోవడం లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ ఏదైతే ఉందో ఇవాళ జీరామ్జీ అంటే ఏదైతే ఉందో రోజ్గార్ అండ్ ఆజీవిక కమిషన్ ఏదైతే ఉందో దానిలో భాగంగా ఇవాళ వికసిత భారత్ లక్ష్యంగా 47 లక్ష్యంగా కొత్త బిల్లు పెట్టడం ఇలా ఎలాంటి అది లేదు. ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా ఈ పథకం అమలవుతుంది, బీజేపీ లేని రాష్ట్రాల్లో కూడా ఈ పథకం అమలవుతుంది. అక్కడ 60% 40% అమలవుతుంది. నిజంగానే వ్యతిరేకత ఉంటే నిజంగానే మీరు పార్లమెంట్ లో మాట్లాడాల్సిన అవసరం ఉంటే మా పార్లమెంట్ లోకి వెళ్ళి మీరు అంతా బైకట్ వేసారు. బైకట్ ఎందుకు చేయాల్సి వచ్చిందో అర్థం కాలేదు. అమిత్ షా గారు మాట్లాడుతుంటే మొత్తం బయటకు వెళ్ళిపోయారు. అట్లా పోవాల్సిన అవసరం లేదు. అసలు ఉండి కొట్టాలి, ఏదైనా సమస్య ఉంటే పార్లమెంట్ ఉండి కొట్టాలి. మూకుమ్మడిగా బయటకు పోతే దానివల్ల పబ్లిక్ ప్రత్యక్ష హోదా ఇచ్చినప్పుడు ప్రత్యక్ష హోదా పాత్ర వహించాలంటే మీరు పార్లమెంట్ లో ఉండాలి. కానీ ఇట్లా బైకట్ చేసి మళ్ళీ ప్రభుత్వం మీద నిందలు ఇవ్వడం తప్పని చెప్పేసి నేను భావిస్తాను. గురువబాబు గారు ఇక్కడ కనబడుతున్న రెండో అంశం, ఎందుకంటే వారు పార్లమెంట్ లో డిస్కషన్ చేయకుండా వాకౌట్ చేశారనేటువంటి అంశం కూడా ఎలాగో ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఎన్నో సామాజిక సమస్యలు ఉన్నప్పుడు పేరు మార్పు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకుంది? అంటే రామ్ అనేటువంటి పదంతో కాంగ్రెస్ పార్టీ ఉలికి పడుతుందా? సార్ ఒకటి గుర్తుంచుకోండి సార్, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదవాళ్ళ పక్షాన నిలబడినటువంటివి పార్టీ. ఎప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే టౌన్లో సిటీలో అభివృద్ధి చెందారు, సిటీలో అభివృద్ధి చెందితేనే మామూలుగా రాజధాని అభివృద్ధి చెందారు, రాజధాని అభివృద్ధి చెందారు, దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి వాల్సని తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇందిరాగాంధీ మామూలుగా ఇందిరాగాంధీ దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మేము ఏ రోజు కూడా రాజకీయాలు చేయలేదు. పేదవారందరికీ కూడా కడుపు నిండా అన్నం తినాలి, ప్రతి ఒక్కరికి ఉపాధి అందాలి, ప్రతి ఒక్కరికి విద్య అందాలి, ప్రతి ఒక్కరికి వైద్యం అందాలి, ప్రతి ఒక్కరికి కూడా అందరూ ఈ దేశం పూర్తిగా అభివృద్ధి చెందాలని ఉద్దేశిస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగించితే తప్ప ఏ రోజు కూడా ఈ యొక్క మతతత్వాన్ని రెచ్చగొట్టి మతాన్ని
విద్వేషపూర్వకంగా రెచ్చగొట్టి ఒక్కొక్కరిని కూడా మా అందరినీ కులాలని మతాలని అందరినీ రెచ్చగొట్టి వీళ్ళు అధికారమే దురుద్దేశంగా వీళ్ళు ముందుకెళ్తున్నారు తప్ప వేరే ఒక ఉద్దేశం కాదు సార్. వీళ్ళు ఇప్పుడు ఎంతో ఉంది ఏంటి అభివృద్ధి చెందడానికి మీరు అన్నట్టు దాంట్లో సమూలమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చి కూడా అభివృద్ధి చెందొచ్చు, కానీ ఒక మహాత్ముడిని అనేటటువంటి పేరుని తీసేసి వీరు కొత్తగా శ్రీరామ్ చేసేటటువంటి పథకాల పేరు మార్చడం ద్వారా వీళ్ళకి ఎందుకు వస్తుందో మాకైతే అర్థం కావడం లేదు. కానీ వీళ్ళు చేసేటన్నిటిని కూడా అరాచకమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నారు. బీజేపీ పరిపాలన వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు, ఎందుకంటే వీళ్ళు దేశం యొక్క అభివృద్ధి కోసం ఏ రోజు పాటుపడేటటువంటి వ్యక్తులు కాదు, దేశము స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు కాదు సార్. పోరాటం చేసినటువంటి స్వాతంత్ర సమర యోధులని వీరు భూస్థాపితం చేయడానికి కుట్ర పడుతున్నారు. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సార్. అది మాత్రమే కాకుండా నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను సార్. ఏ రోజు దీని వల్ల ఉపాధి హామీ పని మహాత్మా గాంధీ పేరు తీయడం వల్ల వీళ్ళకి ఏం ఒరిగిందో మాకు తెలియదు, కానీ మేము ఇంకొకటి మాత్రం ఒకటే చెప్తాం. ఒకటి, వీళ్ళ ఆలోచన ఏంటంటే స్వాతంత్ర సమర యోధులు ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణ త్యాగాలు చేశారో వారందరినీ కూడా వీళ్ళు పూర్తిగా వాళ్ళని మర్చిపోయేటట్టు చేసి వీళ్ళే దేవుడు వీళ్ళే రాముడు అయ్యేటటువంటిగా మేమైతే వీళ్ళు భావించుకుంటా ఉన్నారు. రేపు కొన్ని రోజుల తర్వాత నరేంద్ర మోడీ దేవుడిని ఇప్పుడు వీళ్ళే చెప్తారనేటటువంటి ఆలోచన కూడా వీళ్ళైతే మేము దానికి ఖచ్చితంగా చెప్తాం సార్. దీనికి రాబోయేటువంటి పరిస్థితుల్లో మీరే చూస్తారు. రాముడు ఎవరో కాదయ్యా, ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారే మన ప్రధానమంత్రి రాముడుగా పుట్టాము అవతరించారని ఖచ్చితంగా వీళ్ళు కానీ చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీ దీనికి ఖచ్చితంగా చెప్తారు. మీరు కానీ చూడండి, ఎందుకంటే వీళ్ళు నిజం పేదవారి కోసం, ఈ యొక్క గ్రామాల అభివృద్ధి కోసమో లేకపోతే ప్రతి ప్రాంతాల అభివృద్ధి కోసమో ఉపాధి అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వాళ్ళైతే నిజంగా పేదవాళ్ళ యొక్క కడుపు పైన కొట్టరు అనేది మాత్రం తీవ్రంగా చేస్తారు. మేము వ్యతిరేకిస్తున్నాం సార్. వీళ్ళు ఈ చట్టం ద్వారా వీరు ప్రజల యొక్క దీన్ని హర్షిస్తున్నారు. పేదవారిని బడుగు బలహీన వర్గాల వారిని కూడా వీళ్ళు అడగదొక్కలని కుట్ర చేస్తా ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు ఏమైనా సబ్మిషన్ ఉంటే ఒకటండి మన కాంగ్రెస్ మీద మాట్లాడ మీకు నరేంద్ర మోడీ గారు దేవుడే అని చెప్పేసి అంటే అవునండి, వాస్తవంగా దేవుడు. ఎందుకంటే మీకు సోనియా గాంధీ గారు దేవత అయితే మాకు నరేంద్ర మోడీ దేవుడే. మీరు మాట్లాడలేదు, సైలెంట్ ఉండాలా? మీరు నా వర్షం కూడా వినాలి కదా, మీరు నా వర్షం కూడా వినాలి కదా. మాకు నిజంగానే నరేంద్ర మోడీ గారు దేవుడే. ఎందుకంటే మీకు సోనియా గాంధీ దేవత అయినప్పుడు మాకు నరేంద్ర మోడీ గారు కూడా దేవుడే. ఎందుకంటే మేము వాస్తవంగా ఏంటంటే సామాన్య ప్రజల యొక్క అవస్థలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ బాధలు ఏవైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే కేంద్రం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. వాస్తవంగా ఉన్నోళ్ళకి సంక్షేమ పథకాలు మొత్తం సంక్షేమ పథకాలు ఇవ్వాలి. దేశంలో ఉన్న అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా పేద మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగానే ఉన్నాయి. ఇవాళ ముద్రా లోన్ కానీ చాలా కానీ ఇవి అన్ని కూడా పక్కన పెట్టేసి ఇవాళ పేదలకు దూరం అని చెప్పేసి పేదలకు వ్యతిరేకతను మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ పేదలకు వాస్తవంగా పేదలు ఎవరు రోడెక్కుతలేరు. ఇవాళ రాజకీయ పార్టీలు రోడెక్కుతున్నాయి, పేదలు రోడెక్కి ఇవాళ మీరు ఒక విషయం గమనించండి. ఇవాళ రైతులు పంజాబ్ లో రోడెక్కడం వల్ల ఇవాళ మేము రైతు వ్యతిరేక చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని వెనక్కి తీసుకునే సందర్భం మోడీ గారు ఒప్పుకున్నారు. అంటే ఈ నిజాన్ని కూడా ఒప్పుకునే ధైర్యం మాకు ఉంది. వల్ల నిజాన్ని కూడా చట్టాన్ని కూడా వెనక్కి తీసుకున్నాం. ఇవాళ అనేక రోజులుగా ఇవాళ రైతులు ధర చేస్తే మేము తప్పు పట్టలేదు, వెనక్కి తీసుకున్నాం. అంటే తప్పు జరిగితే కూడా మేము దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ వీళ్ళకి అట్లా కూడా కనబడట్లేదు. ఇవాళ మేమేమంటే దేశం బాగుండాలి, ప్రజలు బాగుండాలి మేము కోరుకుంటున్నాం. కానీ వీళ్ళకేం కదంటే గాంధీ కుటుంబం బాగుండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. గాంధీ కుటుంబం వంటి వల్ల మహాత్మా గాంధీ గారి యొక్క సేవ ఏదైతే ఉందో ఆయన పేరు వాళ్ళు చెడగొడతా ఉన్నారు ఇవాళ. ఎందుకంటే ఇవాళ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇది కాదండి మనకు కావాల్సింది. వాళ్ళ దేశ ప్రజలు ఇంపార్టెంట్, దేశ ప్రజల యొక్క జీవన విధానాలు ఇంపార్టెంట్. వాళ్ళ జీవన విధానాలు మనం అవగతం చేసుకొని దేశాన్ని ముందు తీసుకెళ్లాలి. దానిలో బాగానే వికసిత భారతాన్ని ఎందుకు వచ్చాం? వాళ్ళ వికసిత భారత లక్ష్యమే అది. ఇవాళ పేద ప్రజలు అంటారు దేశంలో ఉండకూడదు, పేదలు అనే వాళ్ళు దేశంలో కనబడకూడదు అని చెప్పేసి మోడీ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ విశ్వగురువుగా భారతదేశాన్ని నిలపాలని చెప్పేసి ఎంతో శ్రమిస్తా ఉన్నారు. మహేందర్ గారు రైట్. ఓకే నిమిషం. ఎస్ గురుబాబు గారు, ఇక్కడ కనబడుతున్న అంశం గాంధీ పేరు తొలగింపు. ఓకే, మీరు దీనికి సంబంధించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెట్టినటువంటి పేరులో అభ్యంతరం ఏముంది సార్? ఒకటి మేమేమంటున్నాం సార్, ఒకటే సార్. ఇప్పుడు మనం చేసినంత మాత్రం వాళ్ళు ఏం చేసేటం లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచి ఎప్పుడైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన యొక్క చట్టాలను ఎప్పుడైతే వీళ్ళు నిర్వీర్యం చేసి పూర్తిగా దాని తుంగలో తొక్కి వీళ్ళు సొంత రాజ్యాంగాన్ని రచించుకుంటూ వస్తున్నారో, సొంత రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసుకుంటూ వస్తున్నారో, అప్పుడే ఈ దేశం యొక్క వీళ్ళ యొక్క దేశాన్ని ఏ విధంగా
చాలా దిగజార్చేటట్టు తీసుకొస్తున్నారు. అదే ప్రజలు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఒక రోజు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. పేదవారు వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు మతాలను రెచ్చగొట్టొచ్చు, లేకపోతే కులాలను రెచ్చగొట్టొచ్చు. ఏం సార్, రైతుల అభివృద్ధికి రైతులకి వీళ్ళు ఏమైనా రైతుల రుణమాఫీ ఏమైనా చేసి, లేకపోతే రైతుల యొక్క అభివృద్ధికి ఏమైనా పాటుపడ్డారా? లేకపోతే అనేక ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్ని అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటి ఏమైనా భర్తీ చేసి పూర్తి చేసి ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగాలు కన్నా పూర్తిగా భర్తీ చేశారా? లేకపోతే ఇంకేమైనా మీరు విద్యలో విద్యారంగంలో అభివృద్ధి చేసి కానీ మీరు డెవలప్ చేశారా? కనీసం రోడ్లు ఏమైనా చేసి డెవలప్ చేశారా? పూర్తిగా మీరు మహేందర్ గారు ఒక్క నిమిషం వస్తారు. తీసుకెళ్తున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చూస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ చూస్తే ఈ రోజు మనకు రాజధాని లేదు. ఈ రోజు పోలవరం ప్రాజెక్టు నిధులు లేవు. ఈ రోజు మనకు కనీసం ఉన్నటువంటి గురుబాబు గారు మన టాపిక్ లోకి వచ్చేద్దాం. భారం ఎవరు పోయారు సార్? ఎవరు పోయాలి? రైట్. మహేందర్ గారు చిన్న 1 minute లో ప్లీజ్. ఒక్క నిమిషం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు అసలు పలకడానికి వాళ్ళకి అర్హత లేదు. ఎందుకంటే వారిని కాదని చెప్పేసి వారు అవమానించింది కాంగ్రెస్ పార్టీ. చరిత్ర పుటలకు ఎక్కితే బయటకు వస్తుంది. వాళ్ళ అంబేద్కర్ గారిని అనేక రకాల ఇబ్బంది పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్ల వాస్తవంగా ఒప్పుకోవాలి. వాళ్ళ ఇంకా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనేక సార్లు సవరాలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వల్ల. ఇవాళ వాస్తవంగా ప్రజలకు అవసరం కూడా ఇవాళ దేశానికి అనుకూలంగా ఇవాళ దేశం ముందుకు సాగే అనుకూలంగా సవరణ చేయాలి. కానీ వీళ్ళు వ్యక్తిగతంగా సవరణ చేయడం జరిగింది వాళ్ళ రాజ్యాంగాన్ని. అంటే అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది వాళ్ళ. ఇక అంబేద్కర్ గురించి వారు మాట్లాడితే మేము ఇక దయాలు వేద వల్లించినట్టయితే ఒకే మాట. ఇప్పుడు మన తెలంగాణలో సామెత ఉంది సార్, పటేలా బొర్ర వంకర అంటే అంబలి కాకుండా రా అన్నాడు. నేనేమంటే ఈ పార్టీలో మనకు అవసరం లేదు. నేను 3 అంశాలు లేవనెత్తిన. ఒకటి, వ్యవసాయానికి అనుసంధానం చేయమంటుంది ఈ పథకాన్ని. అయిపోయింది, ఇప్పుడు చట్టం అయిపోయింది. అట్లా పూజ్య బాపూజీ ఎక్కడ లేదు అందులో. మీరు చూడండి, భారత్ వికాస్ జీ అంటే గ్యారంటీ, తర్వాత రామ్జీ అంటే రామ్ మనకు రోజ్గార్ ఆజీవిక మిషన్, ఇది మన గ్రామీణ. ఇంతే ఉంది కానీ పూజ్య బాపూజీ పెడతాం అనుకున్నారు. మహేందర్ రెడ్డి గారు మీరు అన్నది కరెక్ట్, మొదలు పెడదాం అనుకున్నారు. కానీ పూజ్య బాపూజీ ఉంటే డిఫెండ్ ఏం తీసుకుంటారు? పూజ్య బాపూజీ ఉంది కదా, బాపూజీ కేవలం మహాత్మా ఎంజీ బదులు పీబీ ఉండాలి కదా, మొదలు లేదు కదా. మరి పీబీ జీవి ఉన్నదా? లేదు కదా. కనుక లేదు. ఒకటి మీరు చూడండి, చట్టంలో మాత్రం అది లేదు నాకు తెలిసి. అసలు చూస్తే మీరు మనకు సిరాజ్ గారు పంపండి చేస్తారు ఒక మాట. రెండోది ఏంటంటే అవినీతి ఆస్కారం లేదు, పారదర్శకత జవాబుదారం మీరు వచ్చినాక పెరిగింది. ఖచ్చితంగా ఈ పథకంలో చాలా వరకు చెప్పాను కదా, వెబ్ కెమెరాలు ఏమని పెట్టారు. ఇందులో ఇంకోటి కోపులు తీసుకుంటారు కదా, మీకు తెలుసు మహేంద్ర గారు, కోపులు తీసుకుంటారు కదా. మీరు ఎండాకాలం అయితే కూలి పడతలేవు. పేదకు 230, 240 కూలి. కానీ సామూహికంగా మొత్తం పని చేసినాక పంచి అందరికి ఇస్తారు కదా. అక్కడ ఈ 240 రూపాయలు మనిషికి పడతలేదు. మొత్తం గ్రూప్ పనికి మొత్తం కూలి చెల్లిస్తే ఒక్కోసారి 60-70 రూపాయలు కూడా పడక ఏడ్చిరు. చూసింది కదా మీరు. 2.5 గంటలు చేస్తారు, 2 గంటలు చేస్తారు, కూర్చుంటున్నారు కదా. కూర్చుంటే ఎట్లదు, ఆ పని మొత్తం కలిపి చేస్తుంటారు. నేను అందులో చెప్పాను కదా, మేట్లు అన్నిటితో మేము మీటింగ్లు పెడతాం, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నాం కనుక ఏమంటున్నా అంటే కూలీ కూడా బిట్టుబాటు అవుతలేదు. అందుకని 500 రూపాయలు మినిమం పెంచాలి, వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. 500 రూపాయల మినిమం కూలీ పెంచాలి. రెండోది ఏంటంటే వ్యవసాయ పనులు ఉన్నట్టు 60 రోజులు ఆగమన్నారు కదా. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆగమని పెట్టు, మన ఇష్టం ఉన్నట్టు పెట్టి. చట్టంలో మంచి పని ఏంటంటే అన్ని రాష్ట్రాలకు ఒకే తీరు పెట్టలే. ఉదాహరణకు నెల్లూరులో సన్నాలు పడతాయి, ముందు కాలం అవుతుంది. అట్లాగే ముందుకు వచ్చే వరకల్లా ఇక్కడికి వచ్చే వరకల్లా తెలంగాణ ఇంకోరకు మనకున్న ఉత్తర భారతదేశం 2 నెలలు కాలం తేడా ఉంటుంది. కనుక వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నప్పుడు 60-30 అంటే 2 సార్లు మీరు దీన్ని మొత్తం అంటే ఆ పనులు జరిగాయి. అప్పుడు ఇది మంచిది అనుకున్నాను. అప్పుడు కూడా ఇప్పుడేమో కరెక్ట్ గా స్పెసిఫిక్ పేర్కొన్నారు. 4వది ఏంటంటే ఇలా నేను చెప్పిన అవినీతి జరగకుండా అనేక ఏర్పాట్లు చేశారు, మంచిది. కానీ మీరు చాలా మన కేంద్ర ప్రభుత్వ పథకాలు తీసేసి ఇవాళ మీరు 41%, 42 పెంచారు. జమ్మూ కాశ్మీర్ 41% అయింది. రాష్ట్రాల్లో వాటా పెంచారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 30% ఉండే, 29% ఉంది. అయితే ఏమైందంటే 100 కోట్లకు మొత్తం దేశమంతా పథకం ఉండే సిరాజ్ గారు. అయితే 100 కోట్ల పథకం, 200 కోట్ల పీనట్స్ అన్ని తీసేసి మొత్తం కలిపి ఏం చేశారు, ఇవాళ అదే డబ్బును మనకు రాష్ట్రాలకు ఇస్తున్నారు. అది అభినందించాలి. కానీ ఈ పథకంలో 60-40 చేయడం వల్ల మెటీరియల్ మీరు పెట్టుకోండి, కూలీ మేము పెట్టుకుందాం అంటుంది. యాక్చువల్గా ఏమైందంటే మెటీరియల్ మీరు పెట్టుకోండి, కూలీ మేము పెట్టుకుంటాం. కనుక ఈ మట్టి పనులు వద్దు. ఇప్పుడు నిజంగా మెటీరియల్ కాంపొనెంట్ పెంచారు కదా, మీరు మొత్తం మీరే ఇవ్వండి, మీరే మ్యానిటర్ చేయండి. గతంలో అన్నట్టే ఆ మెటీరియల్ 10% రాష్ట్రాలకు అప్పచెప్పండి, 90% మీరే ఇవ్వండి. స్కూల్ బిల్డింగ్ కట్టుకుందాం. తెలంగాణ మీకు తెలుసు కదా మహేంద్ర గారు, మీరు చెట్లకు నీరు పోయడానికి కూడా దీనికి ఇచ్చినాం కదా, పథకం కిందకి ఇచ్చినాం కదా. కేసీఆర్ హరితవనం పెడితే దానికి పెట్టాం. మనం ఫెన్సింగ్ చేసుకోవడానికి ఇచ్చినాం కదా.
అట్లాంటి కొన్ని పనులు నిజంగా పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టుకోవడానికి 40% మెటీరియల్ కాస్ట్ వచ్చినాక ఇంకా అద్భుతమైన నిర్మాణాలు చేసుకోవచ్చు అంటున్నాను. అంటే అసెట్ క్రియేషన్ లేకుండా మీరు అన్నది కరెక్టే, ఇటు పొక్క తీసి అటు పోస్తే తప్పే, కానీ అది అయిపోయింది, ఆ పనులన్నీ అయిపోయింది. కానీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా వ్యవసాయ భూములకు రోడ్లు లేవు సరిగ్గా కదా, పోసుకుందామా లేదా మనం? దీని నుంచి పోసుకోవచ్చు కదా, మెటీరియల్ కాంపోనెంట్ సరిపోతుంది, మస్తు అవుతుంది మనకు. అంటే యంత్రాలు వాడొద్దు. కనుక ఈ 4-5 సంస్కరణలు మీరు చేయండి, ఈ పథకం మంచిగా ఉంటది. ఈ పేరు వివాదం మానండి, కాంగ్రెస్ వాళ్ళు దీని మీద పెడితే బెస్ట్. ఇందులో లోపాలు చెప్పినా రామ్మోహన్ రావు గారు మీరు అన్నారు ఇది కంటిన్యూ పథకం అనేసి, ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వస్తున్నటువంటి ఒక్క వాదన డిమాండ్ ఆధారిత పని కూడా. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పని ఉంటే మాత్రమే కల్పించేటువంటి అవకాశం, అంటే పని లేనప్పుడు ఎలాగా? పని లేనప్పుడు అదే కదా సార్. ఇప్పుడు అటేమో యంత్రీకరణ పెరిగింది సిరాజ్ గారు. ఇప్పుడు నాట్లు వేయడం నుంచి మొదలుకొని ఇప్పుడు మేము ఏం చెప్తున్నాం, బీహార్ నుంచి ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళతో నాట్లు వేయిస్తున్నాం కూలి. మన వాళ్ళు ఎవరు పనిచేస్తలేరు సమస్య. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మన వాళ్ళంతా కూడా రూపాయి కిలో బియ్యం మొదలుపెట్టి అన్ని చివరికి పేద ప్రజలను అవమానించినట్టు కాదు, కానీ ఎవరు పనిచేస్తలేరు. బయట గ్రూపులు తెచ్చుకోవాల్సి మహేంద్ర రెడ్డి గారు తెలియదు, కరీంనగర్ తెలియదా ఏం జరుగుతుందో? రాష్ట్రంలో అత్యధిక వరి పండించే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు కానీ వరి పండించే ప్రాంతం ఏదైనా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కదా, మనకు తెలియదా? ఒకనాడు నక్సలైట్ ప్రాంతం అది. సిరిసిల్ల, కోరుట్ల, మెట్పల్లి ఇవన్నీ కూడా కల్లోలిత ప్రాంతాలు సిరాజ్ గారు. శ్రీరామ్ సాగర్ జలాలు వచ్చినాక అయింది కదా, మంచిగా అయింది కదా. ఇవాళ కరీంనగర్ జిల్లా మేటిగా నిలబడుతుంది. అన్నపూర్ణగా తెలంగాణ మొత్తం దేశంలో వరి పండిస్తున్నారు ఎక్కువ. దానికి కారణం ఏంది? కూలీలు దొరకక కూరగాయల పంటలు పెట్టుకుందంటే కూలీలు కావాలి, రోజు కావాలి కదా పనులు. ఇట్లాంటి పత్తి ఏరంటే కూలీలు దొరుకుతలేరండి. 5వ తరగతి పిల్లవాడిని కూడా స్కూల్ మానేసి పత్తి ఏరడానికి పంపిస్తున్నాం. ఇప్పుడు పత్తి ఏర పనిలో పెట్టండి, వీళ్ళకు కూలీలకు పెట్టండి, ఎందుకు కాదు? అందుకనే దయచేసి ఇప్పుడు ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి పేరు మార్చి అయిపోయింది, అది ఆ లొల్లి కేల్ కథం దుకాణం బంద్. ఇవాళ చేయాల్సిన పని ఏంటంటే ఇందులో ఈ సంస్కరణ చేయమని నేను కోరుతున్నాను. ఈ సంస్కరణ చేస్తే మీరు తప్పనిసరి మీరు దేశంలో ఈ పంచి పథకం మాకు అనుమానం చేసిన పేరు వస్తుంది. 2 సభల ఆమోదం తెలిపిన రాష్ట్రపతి దగ్గర కూడా బిల్లు వెళ్ళిపోయింది కదా, అంటే ఇప్పుడు మార్పులు చేస్తారంటారా? పేరు మార్పు అయిపోయింది, కానీ రూల్స్ మార్చుకోవచ్చు కాదు కదా సార్. ఇప్పుడు ఏమంటే పేరు మార్పే చేశారు, రూల్స్ మనం ఇష్టం ఫ్రేమ్ చేసుకోవచ్చు అంటున్నాడు. బేసిక్ గా ఇది చట్టం గ్యారంటీ యాక్ట్ కాదు. ఇది యాక్ట్ లో ఏంటంటే 100 బదులు 125 రోజులు పని కల్పిస్తామన్నారు. అది యాక్ట్ మార్చాల్సిన అవసరం లేదు. అట్లానే మీరు 40-60 కాంపోనెంట్ అన్నారు, మెటీరియల్ 40-60 ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోమని వీళ్ళు అంటున్నారు, కానీ మెటీరియల్ 40 మనకు వర్క్ ఏమో అంటే లేబర్ వర్క్ 60 చేశారు కదా. ఇది మొత్తం మీరే ఇవ్వమంటున్నాడు. ఆ రూల్స్ మార్చుకోవచ్చు, మొత్తం మీరు ఇవ్వచ్చు అంటున్నాను నేను. ఇప్పుడు వ్యవసాయదారులకైతే 2,000 చొప్పున 3 విడతలు వేస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ లో కూడా చూస్తున్నాం కదా. 6 ఈ 14 కలిపి 20,000 ఇస్తున్నారు కదా అక్కడ మనకు రైతులకైతే. నేనేమంటున్నానంటే ఈ పథకంలో రూల్స్ మార్చుకోండి, రైతులకు మేలు చేసే ప్రయత్నం చేయండి. ఇవాళ కూలీ దొరకక రైతులు 1-2 ఎకరాలు బాధపడుతున్నారు మహేంద్ర రెడ్డి గారు. ఇప్పుడు 10 ఎకరాల నుండి ఎక్కడి నుంచో తెచ్చుకుంటాడు, 1-2 ఎకరాల నుండి చాలా కష్టం. మా దగ్గర వరి కోతకు యంత్రం ఉంటే కూడా ఆ పొలం దగ్గర మన వరి కోత యంత్రం పోలేక మిగతా వాళ్ళ పొలాలు కాక వరి పంట తగలబెట్టుకున్నాడు ఉమ్మడి మెదక్ జిల్లా నిన్నగాక మొన్నొక్క ఆయన ఒక చిన్న రైతు. ఎందుకనే గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేయండి, ఈ పనులలో కొంచెం విలువ పెంచండి అంటున్నాను. మహేందర్ గారు మార్పులు చేసి కొంతవరకు రాష్ట్రాలకు ఉపశమనం ఇచ్చేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఒక్క విషయం అండి, ఇప్పుడు వారు చెప్పడం జరిగింది రామ్మోహన్ గారు ఏమందంటే దీన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పేసి అన్నారు. దాన్ని చేస్తే వాళ్ళైతే ఇప్పుడు ఏదైతే గ్రామంలో ఉన్న కూలీలు ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళకు కూడా వ్యవసాయం ఉంటదని కాదు, కూలీలు అంటే అయితే రోజు పంచాలు జరుగుతాయి. ఇక మీరు గమనించండి, ఇవాళ నా పొలానికి రాలేదని చెప్పేసి అంటే నా పొలానికి రావాలని చెప్పేసి ఊర్లో డామినేషన్ ఉన్న వాళ్ళకి కానీ వర్క్ జరుగుతుంది, డామినేషన్ లేని కానీ నష్టం జరుగుతాయి కదా. దానికి ఆ వ్యవసాయానికి అంత సమయం చేయడానికి కారణం, ముఖ్య కారణం అది. ఎందుకంటే అది ఎవరు వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టి చేసుకోవాల్సిన వ్యవసాయం అది. దానికి వీళ్ళతో పనిచేసి కేంద్రం 60%, రాష్ట్రం 40% ఇవ్వాలని రూల్ ఏం లేదు. అందుకే అనుసంధానం చేయలేదు ఒకటి. రెండోది, అదే విధంగా పొలాలకు పోవడానికి పొలాల మధ్యలోకి వెళ్ళి దారి వేయాలని చెప్పేసి అంటే ఇవాళ ఊర్లో అవసరంగా గట్టు పంచాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ ఒక పొలానికి పోవాలంటే మధ్యలో ఉన్న పొలం వాళ్ళు పోనిస్తలేదు. వాళ్ళ చాలా పంచాయతీలు ఉన్నాయి. ఒక పొలం నుంచి ఒక పొలానికి పోవడానికి వాళ్ళు చాలా తీసుకొచ్చే నిబంధనలు ఉన్నా కానీ వాళ్ళ కోర్టుల కేసులు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. కనీసం మా పొలాన్ని పోనిస్తలేరు, మా పొలం పండిన పంటను కూడా తీసుకుపోనిస్తలేరు అని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ నిబంధనలు ఏవైతే ఉన్నాయో కొన్ని పెట్టాలంటే స్థానికంగా చాలా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచించి ఉండొచ్చు వాళ్ళు. ఎందుకంటే వ్యవసాయానికి అనుసంధానం చేస్తానేమో అక్కడ ఉన్న బడా బాబులకు మాత్రమే ఫస్ట్ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ తర్వాత దాదాపు పరపతుల రోజుల దగ్గర మళ్ళీ పోయే పరిస్థితి ఉంటుంది. ఇలా పంట ఎండుతూ ఉంటుంది, వాళ్ళ పంట తీస్తూ ఉంటారు. ఇది చాలా ఇబ్బందికరం ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయ కూలీలు ఏదైతే మొత్తం
గ్రామంలో ఉన్న మొత్తం వ్యవసాయం మొత్తం కొయ్యాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటది వాళ్ళకి. అంటే మనసుంటే మార్గం ఉంటుంది. ఓకే మహేంద్ర రెడ్డి గారు ఒక్కటే మాట, మనసుంటే మార్గం ఉంటుంది. ఒక్క మాట, ఇప్పుడు చిన్నకారు సన్నకారు రైతులు అయితే ఉన్నారు కదా, బడా భూస్వాములకు లాభం చేయకండి. ఒకటి. రెండోది 50% చేయమంటున్నాం. 50% రైతులకు కూలి, రైతులే ఇచ్చుకోవాలా కూలి. ఇప్పుడు 100 రూపాయలు అయింది అనుకోండి, 50 రూపాయలు దీని నుంచి ఇస్తాం, 50 రూపాయలు రైతు పెట్టుకోవాలనుకోండి, అప్పుడు అవినీతి జరగదు. దీని మొత్తం ఒక పేపర్ తయారు కండిషన్లు ఏవైతే ఉంటాయో మీరు అన్నట్టు ఇట్లాంటి కండిషన్ కొరకు వాస్తవం ఏంటంటే అది కొంత అది అమలు చేయాలంటే కొన్ని నిబంధనలు అంటే అడ్డొచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ఆ రకంగా ఆలోచించుకుంటారు అంటున్నారు. రైట్ గురుబాబు గారు, ఫైనల్ గా ఏమంటారు? పేరు మార్పుకు మాత్రం 2 సభల ఆమోదం తెలిపిన రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. రేపు ఎల్లుండి నోటిఫికేషన్ కూడా వచ్చినా ఆశ్చర్యం లేదు. సో ఈ టైంలో ఏం చేయబోతుంది కాంగ్రెస్? ఇంకా సార్, కాంగ్రెస్ పార్టీ వీళ్ళతో ఎంత చెప్పినా వీళ్ళకి ఎద్దుపైన వాన పడినట్టే ఉంటది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దాన్ని చేసుకుంటారు, అయిపోతుంది. కానీ మేమైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ఖచ్చితంగా వీళ్ళు చేసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము ఇదే కొనసాగుతుంది, ఇదే తత్వం కాకపోతే మేము ఒకటి మాత్రం చెప్తున్నాం సార్, ఎప్పుడు కూడా ఈ యొక్క మత రాజకీయ తత్వాలు తీసుకురాము. పేదల యొక్క అభివృద్ధి, ఈ దేశ అభివృద్ధి సార్, ఈ దేశము పిల్లర్లు వేసింది కాంగ్రెస్ పార్టీ సార్. 70 సంవత్సరాలు ఈ దేశానికి పిల్లర్లు వేసి వీళ్ళు చేతికి అప్పగిస్తే దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రోజు జిఎస్టీలు ఎక్కువ పెంచేసి బాగా వసూలు చేసుకునేసి వీళ్ళు ముందుకెళ్తున్నారు. కొన్ని లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టారు తప్ప ఎక్కడ వైద్యం కానీ, ఉపాధి కానీ, లేకపోతే ఏ ఒక్కటి కూడా అభివృద్ధి కానీ ఏది కూడా చదవకుండా నాశనం చేసి పెట్టేసారు దేశాన్ని. ఖచ్చితంగా సార్ ఈ రోజు ఉన్నటువంటి సార్ న్యాయం లేదు సార్. ఇక్కడ మొత్తం టోటల్ గా అన్యాయం, టోటల్ గా ఈసీ ఇస్తే అన్యాయం ఏమో మొత్తం వాళ్ళు కంట్రోల్ తీసేసుకున్నారు. ఒక పక్క చూసుకుంటే ఇక్కడ రాజకీయాలు, ఒక పక్క చూసుకుంటే పేదలు అలాంటి విసిగిస్తున్నారు సార్. రాహుల్ గాంధీ గారి పోరాటం ఈ కాంగ్రెస్ పార్టీకి మీద ప్రతి గ్రామాల పోరాటం చేసి ప్రతి సమస్యను కూడా సార్ మేము ప్రజలకు తీసుకెళ్తాం. ఇక మీద ప్రతిపక్షంగానే కొట్లాడతాం సార్. మామూలు ప్రతిపక్షం అని కూడా అన్నారు, బయట ఎందుకు వెళ్ళిపోయారు, ఉండి పోట్లాడొచ్చు కదని. ఉండి పోట్లాడినంత మాత్రాన మీకు ఎన్ని చెప్పినా కూడా మీరు పూర్తిగా మీ మైండ్ మొత్తం కూడా బ్లాక్ చూద్దాం గురుబాబు గారు, చూద్దాం. ఎందుకంటే మీరు కూడా చెప్పారు కాబట్టి ఇప్పటికే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ధర్నాలు కూడా చేస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ బిల్ అయితే పాస్ చేసింది. సో ఏదైతే మార్గదర్శకాలు ఉన్నాయో వాటిల్లో ప్రజలకి మరి ముఖ్యంగా పేదలకి ఉపయోగపడేలా ఏమైనా మార్పులు చేస్తే మాత్రం అందరూ స్వాగతించేటువంటి పరిస్థితి కొంతవరకు కనబడుతుంది. అయితే మహాత్మా గాంధీ పేరు తొలగింపు అంశం మాత్రం రాజకీయ రచ్చరేపుతుంది. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేసినటువంటి రామ్మోహన్ రావు గారికి, మహేందర్ రెడ్డి గారికి, గురుబాబు గారికి, అదేవిధంగా ఆనంద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద దేశవ్యాప్తంగా మాత్రం ఈ రోజు పార్లమెంట్ లో రచ్చ జరిగింది. ఒక రాజకీయ యుద్ధమే జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. చూద్దాం మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలతో ఉపశమనం కల్పిస్తుందో. ఇది వాటి మెగా డిబేట్. రేపు డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా.